రోషయ్య గారు రోల్ మోడల్గా ఫస్ట్లో అప్పుడు ఇప్పుడైనా కూడా ఆయనకే రోల్ మోడల్. ఆయనే నా రోల్ మోడల్. ఏం నేర్చుకున్నారు ఆయన దగ్గర నుంచి? క్రమశిక్షణ, రాజకీయ క్రమశిక్షణ నేర్చుకున్నాను. ఇప్పుడు నాయకులు ఉందంటారు? అది నాకు అనవసరం. నేను నా వ్యక్తిత్వం ఎలాంటిది, నేను ఎలా ఉండాలనుకుంటున్నాను, ఎవరిని ఆదర్శంగా ఉంటున్నాను అనేది నాకు ఇంపార్టెంట్. ఇప్పుడు 10 మంది 10 పార్టీలు మారుతారు, మారునోళ్ళు ఉన్నారు, అసలు అవకాశం రాకుండా అలాగే మిగిలిపోయి కడవ మాత్రమే మిగిలిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి అలాంటి వాళ్ళని చూసుకొని కూడా మరి మనం బాధపడి అలాంటి వాళ్ళని కూడా ఆదర్శంగా ఎంత కష్టాలు వచ్చిన క్రమశిక్షణ, రాజకీయం వరకు క్రమశిక్షణ అంటే మళ్ళీ అంటే అబ్బాయి ఏమి ఇంత క్రమశిక్షణ అని మళ్ళీ వీడియో చూసి ఇంకో రకంగానే. అదే నేను ఎందుకంటే కష్టాలు వచ్చిన మీరు ఇందాక అడిగారు, నాకు కొన్ని క్వశ్చన్స్ వేశారు. అప్పుడు నేను అవకాశం ఉండింది నాకు బీఆర్ఎస్లోకి వెళ్ళొచ్చు. నేను 2017లో అతి భయంకరంగా సతాయించాడు మహేందర్ రెడ్డి. మా కాంప్లెక్స్లు కబ్జా పెట్టి, ఆర్థికంగా ఇబ్బందులు పెట్టి, మా వ్యాపారాలని దెబ్బతీసి అన్నీ చేశాడు. కానీ నేను అధికార పార్టీలోకి వెళ్ళిపోతానంటే, నేను సైలెంట్ అయిపోతానంటే నన్ను ఎవరు అడ్డపడే వాళ్ళు లేరు. కానీ నేను సైలెంట్గా లేకుండా, ఎవరికి బెండ్ అవ్వకుండా, ఆపర్చునిటీస్ ఇస్తామన్నా కూడా పోకుండా, అంటే నేనేం పెద్ద ఎంపీనో ఎమ్మెల్యేనో మంత్రినో సీఎం క్యాండిడేట్ అని చెప్పుకోలేదు. నా స్థాయి వరకు నేను డెడికేటెడ్గా ఉన్నాను. పార్టీ కూడా సుజాత డెడికేటెడ్ అని అంటారు. పార్టీ మారలేదు. ఇప్పుడు చూడండి, మొన్న కూడా నాకు టికెట్ రాకపోతే అందరూ అనుకున్నారు, చాలామంది అనుకున్నారు. కొంతమంది నిజంగా పార్టీకి అంటే పిచ్చగా ఇష్టపడిన వాళ్ళు అనుకున్నారు, అమ్మో బాధపడుతుంది, భయం వేస్తుంది, సుజాత పార్టీ మారితే వెళ్ళిపోతుందేమో. అంటే కొంతమంది నన్ను ఇష్టపడేవాళ్ళు, కొంతమంది పార్టీ కోసం ఇష్టపడేవాళ్ళు, అమ్మ గట్టి వాయిస్ ఇస్తుంటే సుజాత వెళ్ళిపోతుందేమో అనుకున్నారేమో. కానీ నేను అట్లాంటి పిచ్చి డెసిషన్స్ అయితే తీసుకోలేదు కదా. 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాము, గవర్నమెంట్ వస్తుందని మాకు పూర్తి కాన్ఫిడెన్స్ ఉంది. ఒక చిన్న తప్పిదం వల్ల మళ్ళీ 10 ఏళ్ళు ప్రతిపక్షంలోకి పోయి, ఇంకోటి నా కాన్స్టిట్యున్సీలో నా మీద ఒక నమ్మకం ఉంది జనాలకి. కష్టాల్లో పార్టీని పట్టుకొని ఉన్నది. ఎన్ని ఇబ్బందులు అంటే కష్టాలు రావడం, ప్రతిపక్షంలో ఉండడం వేరు. ఆర్థికంగా పూర్తి స్థాయిలో కొలాప్స్ అయిపోతే ఫ్యామిలీ ఎంత దెబ్బతింటది. అసలు మేము వైశ్యులం, మేము ఎవరి జోలికి వెళ్ళాము. మా వారు చాలా డీసెంట్ అండ్ డిసిప్లిన్, ఎవరి జోలికి వెళ్ళరు. మరి అలాంటిది పూర్తి స్థాయిలో మా వారిని ఇబ్బంది పెట్టి, బిజినెస్ ఇబ్బందులు పెట్టి, నా కోసం మా వారిని ఇబ్బంది పెట్టారు, మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారు. అన్ని ఆర్థికంగా దెబ్బతింటే ఒక్క ఆర్థికంగా దెబ్బతింటే మొత్తం మూలాలన్నీ దెబ్బతినిపోతాయి కదా. మరి అంత పెద్ద పెద్ద వ్యాపారాలు దెబ్బతీసినప్పుడు అప్పుడే నేను భయపడకుండా గట్టిగా వాయిస్ ఇచ్చి పార్టీకి ఎన్ని రకాల ఇబ్బందులైనా పార్టీలో ఉన్నాను అంటే డెఫినెట్గా ఒకరిని ఆదర్శంగా ఫైట్ చేయగలుగుతాననే శక్తి అయితే ఉంది అనుకోండి. ఎందుకంటే ఇంతగా నష్టపోయినా కూడా ఒక మహిళగా, అందులో మా కమ్యూనిటీలో ఎవ్వరు బయటికి రారు. అసలు వచ్చి ఇంత గట్టిగా నిలదొక్కుకోగలిగాను అని అంటే నన్ను నేను గొప్పగా చెప్పుకోవడం కాదు. నేను నష్టపోయినా కూడా ఇలా సుజాతలాగా ఉండాలని ఇప్పుడు అంటున్నారు. అప్పుడు పిచ్చిదాల్లాగా వర్ణించారు కొంతమంది. పనిలేదు పాటలేదు, పొద్దుమూకుల కేటీఆర్ కేసీఆర్ని తిడుతూనే ఉంటుంది. అవకాశం వచ్చినప్పుడు అందుకోవాలి, మీరు ఇందాక అడిగినట్టు అవకాశం వచ్చినప్పుడు అందుకోవాలి. కానీ అవకాశం వచ్చినా కూడా మునిగిపోయే నావలో కూసుంది. ఇవన్నీ మస్తు కామెంట్స్ చేసారు నా మీద, మస్తు మంది. చాలా అసలు మీరు సోషల్ మీడియాలో చూస్తే అయితే నన్ను తిట్టని బూతులు లేవు, నన్ను కింద కామెంట్ చేయనటువంటి వాళ్ళు లేరు. కానీ అవన్నీ నేను పట్టించుకోలేదు. అవన్నిటిని వదిలేసి నా పని నేను చేసుకుంటూ వెళ్ళాను. నా పని నేను గర్వంగా ఫీల్ అయ్యాను. ఒకటి ఏంటంటే తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ అండి. నాకు వాయిస్ ఉందని నన్ను నేను కూడా గుర్తించుకోకముందు నన్ను పార్టీ గుర్తించింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను 10 మందిలో ఇంత గొప్పగా కల్వ సుజాత అంటే వేలాది మంది గుర్తుపట్టగలుగుతారు, ఆ స్థాయికి చేరుకోగలుగుతానని నేను ఆ రోజు కూడా ఊహించుకోలేకుండా ఉంటాను. నా కాన్స్టిట్యున్సీ వరకు నేను పరిమితమైన దాన్ని. నేను స్టేట్ లెవెల్లో ఒకనొక రోజు కార్పొరేషన్ చైర్మన్ అడిగిన దాన్ని. అప్పుడు అది రాకున్నా మా గవర్నమెంట్ ఉన్నా, 2014 వరకు గవర్నమెంట్ ఉన్నా నేను సైలెంట్గా ఉన్నా. మళ్ళీ గవర్నమెంట్ పోయాక 15 తర్వాత మా అబ్బాయి పెళ్ళయ్యాక మళ్ళీ 16లో నేను మళ్ళీ ప్రతిపక్షంగా గట్టిగా వాయిస్ వినిపించాం. సో ఎందుకంటే అవకాశం వచ్చినా కూడా తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినోళ్ళ లక్షణాలు అవే ఉంటాయి. సో 10 ఏళ్ళు మేము కష్టపడ్డందుకు ఈరోజు 10 మంది అరే సుజాత అంటే ఓకే అనే, అట్లీస్ట్ ఓకే అనే స్థాయినైతే మేము సంపాదించుకున్నాం కదా. అది చాలు మాకైతే ఈ జన్మకి. డబ్బులు చూసినా అండి, అన్నీ చూసినా, మంచి చూసినా చెడు చూసినా, కోల్పోయినా, ఆర్థికంగా కంప్లీట్గా కొలాప్స్ అయిపోయినాము. అన్నీ అయిపోయినా కూడా అన్నీ చూసినాం, అన్నీ మళ్ళీ పంచుకున్నాం. అన్ని ఆస్తులుండి అంతస్తులుండి అన్ని కష్టాలు పడ్డాం. అన్ని కష్టాల ముందు ఇదంతా ఈరోజు పవర్లో ఉన్నాము. ఆ రోజు నవ్వినోలే ఈరోజు వాళ్ళు కింద కూర్చున్నారు, ఇప్పుడు నేను పైన కూర్చున్నాను. వాళ్ళందరికీ అంతే కదా, ప్రతి ఒక్కరికి టైం వస్తుంది. నన్ను చూసి నవ్విన వాళ్ళందరూ ఈరోజు కింద కూర్చుర్రు, నేను ఈరోజు పైన సీట్లో కూర్చున్నా.